ఇప్పటికే నాకు తెలిసి 75% కబ్జా కొరల్లో పోయి ఉన్న 25% అన్నా మనం కాపాడుకోవాలంటే ఇలాంటి భయం ఉండాలి, హైడ్రా అనేది ఉండాలి. నా తరపున అయితే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ కుత్బుల్లాపూర్లోనే చాలా చెరువులు అనాకృతమైనవి. మేము ఆల్రెడీ మా కాంగ్రెస్ పార్టీ తరపున కొన్ని కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, చూస్తున్నాం. ఎందుకంటే అన్నీ ఒకటే పారి ఇబ్బందులు పెట్టకూడదు. మేము కూడా కంప్లైంట్లు పెట్టి మా తరపున కూడా కలెక్టర్ గారికి ఇస్తాం, ప్రజావాణిలు ఇస్తాం. ఇక్కడ కృష్ణానగర్లో ఒకటి ఉంది చెరువు, ఇక్కడ మన సురారం కాలనీ అవతల చెరువు, ఇక్కడ మెట్కాన్ కూడా కాడ వచ్చే చెరువులు మొత్తం అనాకృతం అయిపోయినాయి. నాకు తెలిసి నా డివిజన్లో ఇప్పుడు పాక్సాగర్ అయితే మొత్తం కింద టోటల్ నాలానే మొత్తం కబ్జా అయింది. ఇవన్నిటి మీద చర్య తీసుకోవాలని చెప్పి నా తరపున నేను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా. నా వంతు ఎంత అవుతుందో అంత ఖచ్చితంగా అన్ని కంప్లైంట్లు నేను కలెక్టర్ కానీ, ఆర్డీఓకి కానీ, మండల్లో కానీ, మున్సిపాల్లో కానీ కంప్లీట్ చేయడానికి తొందరలో పండగ తర్వాత సిద్ధంగా ఉన్నాయి అన్నీ ప్రూవ్ చేయడానికి. ఇప్పటికే నాకు తెలిసి 75% కబ్జా కొరల్లో పోయి ఉన్న 25% అన్నా మనం కాపాడుకోవాలంటే ఇలాంటి భయం ఉండాలి, హైడ్రా అనేది ఉండాలి. నా తరపున అయితే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ కుత్బుల్లాపూర్లోనే చాలా చెరువులు అనాకృతమైనవి. మేము ఆల్రెడీ మా కాంగ్రెస్ పార్టీ తరపున కొన్ని కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, చూస్తున్నాం. ఎందుకంటే అన్నీ ఒకటే పారి ఇబ్బందులు పెట్టకూడదు. మేము కూడా కంప్లైంట్లు పెట్టి మా తరపున కూడా కలెక్టర్ గారికి ఇస్తాం, ప్రజావాణిలు ఇస్తాం. ఇక్కడ కృష్ణానగర్లో ఒకటి ఉంది చెరువు, ఇక్కడ మన సురారం కాలనీ అవతల చెరువు, ఇక్కడ మెట్కాన్ కూడా కాడ వచ్చే చెరువులు మొత్తం అనాకృతం అయిపోయినాయి. నాకు తెలిసి నా డివిజన్లో ఇప్పుడు పాక్సాగర్ అయితే మొత్తం కింద టోటల్ నాలానే మొత్తం కబ్జా అయింది. ఇవన్నిటి మీద చర్య తీసుకోవాలని చెప్పి నా తరపున నేను ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా. నా వంతు ఎంత అవుతుందో అంత ఖచ్చితంగా అన్ని కంప్లైంట్లు నేను కలెక్టర్ కానీ, ఆర్డీఓకి కానీ, మండల్లో కానీ, మున్సిపాల్లో కానీ కంప్లీట్ చేయడానికి తొందరలో పండగ తర్వాత సిద్ధంగా ఉన్నాయి అన్నీ ప్రూవ్ చేయడానికి.